अयमुहूर्तस्य मुहूर्तस्तु मुहूर्तकाले सूर्यादिनाग्रहण अत्यंत अनुकूल्यता फलसिद्धिरस्तु। దయచేసి ఇప్పుడు మనం చూసే వీడియో అందరూ కూడా ఖచ్చితంగా వారి ఫోన్ ద్వారా షేర్ చేయండి, అందరికి తెలిసిన వాళ్ళందరికీ కూడా. ఎందుకంటే చాలా పెద్ద కార్యక్రమం, 10 మంది తెలియాల్సిన కార్యక్రమం కాబట్టి ఈ రకంగా చేస్తే బాగుంటుందని గురువారి యొక్క ఆలోచన. కాబట్టి ఇక్కడ వీడియో తీసి మన గ్రూప్లో పెడతారు కాబట్టి మన గ్రూప్లో వచ్చిన వీడియోను మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా మీ ఫోన్ ద్వారా తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. ఈ రోజున ఈ కార్యక్రమాన్ని మన శ్రీ 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 చిన్నయ్య స్వామి వారి యొక్క మంగళాశాసనాలతో ఈ కార్యక్రమాన్ని మన దేవాలయంలో సరత్తగా హనుమాన్ దేవస్థానంలో వేయించేస్తున్న కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ముందు ఈ యొక్క కార్యక్రమాన్ని మనం చేస్తున్నాం. ఈరోజు ముఖ్య ఉద్దేశం, రేపు ముచ్చింతల్లో జనవరి 30వ తేదీ ఆరుద్ర నక్షత్రం నుండి ఫిబ్రవరి 9వ తేదీ చిత్తా నక్షత్రం వరకు ముచ్చింతల్లో ఉన్నటువంటి 108 దివ్యక్షేత్రాలలో సమతా కుంభ్ రామానుజాచార్య వారి ఆశ్రమంలో మన చిన్నజీయ స్వామి వారి యొక్క సంకల్పం మేరకు 3 సంవత్సరాలు పూర్తి చేసుకునే సందర్భంగా 4వ సంవత్సర ప్రారంభ శుభ సూచకంగా స్వామివారి 108 దివ్యక్షేత్రాలలో బ్రహ్మోత్సవ కార్యక్రమాలు సమతా కుంభ్ ఉత్సవాలు నిర్వహించబోతున్నారు. దానికి ఆహ్వానంగా మా శరత్ నగర్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నటువంటి ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి లక్ష్మీ సమేతుడైనటువంటి ఆ వెంకటేశ్వరుడికి వారితో ఉన్నటువంటి పరివారానికి ఆ దేవాలయంలో ఉన్నటువంటి యాజమాన్యం వారికి ఆ దేవాలయంలో ఉన్నటువంటి అర్చకులకు సిబ్బందికి ఆ దేవాలయ భక్త బృందానికి అందరికీ కూడా ఆహ్వానం పంపడం జరిగింది. ఈ రోజున వసంత పంచమి సందర్భంగా మన హనుమాన్ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వారి యొక్క ఆహ్వాన పత్రిక వరవర ముని వారి యొక్క ఆహ్వానం మేరకు పంపడం జరిగింది. ఆ వరవర ముని గారు అంటే రామానుజాచార్య వారి యొక్క స్వరూపం అని చెప్తారు. ఆయన తరఫున ఈ యొక్క ఆహ్వానాన్ని మనందరికీ కూడా పంపడం జరిగింది. కాబట్టి ఇదే స్వామివారి కళ్యాణోత్సవ ఆహ్వానంగా అందరూ భావించి రేపు జరిగేటువంటి స్వామివారి సమతా కుంభ్ ఉత్సవాలలో అందరూ కూడా పాల్గొని ఆ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ సేవలను, గరుడ సేవలను, కళ్యాణోత్సవ సేవలను, ఇతరత్ర పూజా కార్యక్రమాలను కూడా వీక్షించి 108 క్షేత్రాల్లో ఉన్నటువంటి 108 విగ్రహాలకు ఒకటేసారి జరిగేటువంటి అష్టోత్తర కళ్యాణోత్సవ కార్యక్రమానికి భక్తులందరూ కూడా వచ్చి ఆ స్వామివారి కళ్యాణోత్సవ కార్యక్రమాలను, మిగతా గరుడ సేవలను కూడా దర్శించి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. దానికి సంబంధించినటువంటి ఆహ్వాన పత్రికను ఇక్కడ చదివి వినిపిస్తాం. అందరూ కూడా మన చిన్నజీవ స్వామి వారి యొక్క మంగళాశాసనంతో వచ్చినటువంటి ఈ యొక్క స్వామివారి వివాహ సమతా కుంభ్ ఉత్సవ ఆహ్వాన పత్రికను మీ అందరికీ కూడా చదివి వినిపించడం జరుగుతుంది. జయ శ్రీమన్నారాయణ, జయ జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. వరవర ముని లేఖ. సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. శ్రీయకాంతాయ కళ్యాణ నిదయే నిదహేర్దిన శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఏ స్వామిన్ లోకరక్షక దీక్షతో శ్రీవైకుంఠం, పాలసముద్రం మొదలుకొని శ్రీరంగాది దివ్యక్షేత్రాలలో 108 రూపాలలో అర్చామూర్తిగా వేయించేసి భక్తులను అనుగ్రహిస్తున్నాడు. కలి ప్రభావంతో భోగనాథులైన జీవులను ఉద్ధరించడానికి నీవు సంకల్పించావు అని శేషాంత సంబోధులు, జగదాచార్యులు, శ్రీ రామానుజుల సహస్రాబ్దిని వ్యాజంగా చేసుకొని
శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయరు వారిని ఆవహించి వారి ద్వారా 108 దివ్యక్షేత్రాలను సమతామూర్తి శ్రీ రామానుజుల చుట్టూ ప్రతిష్ఠితం చేయించావు. ఈ కలియుగంలో అందరికీ శ్రీ రామానుజులే గతి అని వారిని చూపిస్తూ వారి చుట్టూ 108 దివ్య తిరు మేనులతో దేవరవారు చేరి 3 సంవత్సరాలు నిండినది. ఈ సంవత్సరం మాఘమాసం అనగా జనవరి 30వ తేదీ ఆరుద్ర నక్షత్రం నుండి ఫిబ్రవరి 9వ తేదీ చిత్త నక్షత్రం వరకు కూడా సమతా కుంభు ఉత్సవాలు సమతామూర్తి స్ఫూర్తి క్షేత్రంలో నిర్వహిస్తున్నాము. జై శ్రీమన్నారాయణ. జగద్రక్షక మీ అందరూ కూడా మీరు తాయాలతో అమ్మవారులతో భక్తజన పరివారంతో వేయించేయవలసిందిగా దాసుని ప్రార్థన. ఇట్లో శ్రీ రామానుజ దాసుడు వరవరముని. జై శ్రీమన్నారాయణ. అందరూ కూడా ఓం అనేటువంటి మంత్రాన్ని 3 సార్లు చెప్పాలి. ఓం గోవిందా 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 గోవిందా